ఈ స్కామ్స్ గురించి మీకు తెలుసుకోవాలి ఎంత క్రియేటివ్‌గా ఉన్నాయంటే మన ఫాలోవర్ మీకు చెప్పమని సెండ్ చేశాడు. ఫస్ట్‌ది ఏంటంటే మీకు ఫారెన్‌లో ఒకతను ఐ వాంట్ థిస్ నౌ అని కైండ్ ఆఫ్ రివ్యూస్ చేస్తుంటాడు ప్రొడక్ట్స్‌కి. అలానే ఇండియాలో కూడా తర్వాత చాలా మంది స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్కామర్స్ ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఇతని వీడియో పైన పెడతారు. కిందేమో ప్రొడక్ట్ లింక్ ఉంటది. సో మనం ఏమనుకుంటాం ఓకే. ఈ ప్రొడక్ట్ ఇండియాలో కూడా అవైలబుల్ ఉందని క్లిక్ చేస్తాం. ఇండియన్ రూపీస్‌లోనే అమౌంట్ కనిపిస్తది. మీరు పే చేస్తారు అంతా ఫైన్. ఇంకా తర్వాత రెస్పాన్స్ ఏమి ఉండదు. రీజన్ ఏంటంటే అది ఒక ఫేక్ వెబ్‌సైట్, ఫేక్ ప్రొడక్ట్ కేటగరైజేషన్ ఇదంతా. ఇది ఫస్ట్‌ది. సెకండ్‌ది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం తిరుపతి కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు జరుగుతుంది. వీళ్ళు కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళి వస్తుంటే అక్కడ దగ్గరలో అకామిడేషన్ దొరకకపోతే అనగా గెస్ట్ హౌస్ అని చూపించిందంట గూగుల్‌లో. చూపిస్తే వీళ్ళు ఈ మన ఫాలోవర్ కార్ డ్రైవ్ చేస్తేనే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాడు. 3000 అడ్వాన్స్ పంపించమన్నారంట. అడ్వాన్స్ కూడా ఎంత తెలివిగా అడిగారంటే వాళ్ళు మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌లో ఏదో ప్రొడక్ట్ కొని దానికి పే చేయడానికి క్యూఆర్ కోడ్ పంపించారంట. బట్ ఇది వాళ్ళకి పే చేస్తున్నట్టు మనోళ్ళకి తెలీదు. క్యూఆర్ పంపించారు. దానికి పంపించాం అనుకున్నారు. పంపించేశారు. పంపించిన తర్వాత నో రెస్పాన్స్. సైబర్ కంప్లెయింట్ ఇద్దామని చూస్తే వీళ్ళకి తెలిసింది ఏంటంటే అది మింత్రా, ఫ్లిప్‌కార్ట్ అకౌంట్‌కెళ్ళింది. సో మనం ఏం చేయలేమని చెప్పారు. సో ఈ 2 స్కామ్స్ గురించి మీకు చెప్పమన్నారు. సో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి ఆన్‌లైన్‌లో మీరు ఏదైనా కొనేటప్పుడు గాని, చేసేటప్పుడు గాని. ఫాలో మీ ఫర్ మోర్.